సావిత్రి నెగిటివ్ రోల్ చేసిన మూవీ ఇదే. సావిత్రి 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు చిత్రంతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత వరుసగా ఫీమేల్ లీడ్గా చేసి మెప్పించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవదాసు ఆమె లైఫ్ని మార్చేసిందని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు అప్పటి టాప్ హీరోలందరికీ సావిత్రినే ఫస్ట్ చాయిస్గా మారింది. ఈ క్రమంలో సావిత్రి 'చంద్రహారం' అనే మూవీలో నటించింది. ఇది 1954లో విడుదలైంది. మంత్రాలు, తంత్రాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సావిత్రి చెంచలగా నటించింది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించగా, శ్రీరంజని హీరోయిన్గా చేసింది. కమలాకర కామేశ్వరరావుని దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ సంస్థ నిర్మించిన చిత్రమిది. అందులో హీరోపై మనసు పడి అతనిని తన సొంతం చేసుకోవాలని హీరోయిన్ పలు కష్టాలకు గురిచేసే చెంచలగా సావిత్రి నటించారు. హీరోను వరించి తీసుకుని వెళ్లే వ్యాప్ లక్షణాలున్న దేవకన్య వేషం వేసింది మహానటి. ఆమె కెరియర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రం ఇదే కావడం విశేషం. నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో సావిత్రి ఇరగదీసింది. అంతేకాదు, ఇందులో ఆమె పాత్రలో కొంత వ్యాప్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలా తనలోని విలక్షణ నటిని బయటపెట్టింది సావిత్రి. సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా, ఈ మూవీ మాత్రం ఆమె కెరియర్‌లో స్పెషల్‌గా నిలుస్తుందని అనుకోవచ్చు. ఎక్స్‌క్లూసివ్ ఆన్ జీ న్యూస్.